పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ మరోసారి రక్తసిక్తమైంది. ప్రావిన్స్ రాజధాని క్వేటా చమన్ గేట్ సమీపంలో జరిగిన భీకర ఆత్మాహుతి దాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఈ పేలుడులో 23 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలతో పాటు పాక్ సైనిక సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘోర దాడికి తామే బాధ్యులమని నిషేధిత ఉగ్రవాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన అత్యంత ప్రమాదకరమైన మజీద్ బి గ్రేడ్ ఈ దాడిని అమలు చేసినట్లు తెలుస్తోంది. క్వేటా కంటోన్మెంట్ నుండి పేషా వరకు పాకిస్తాన్ సైనిక సిబ్బంది, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రయాణిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారంతోనే వీలైనంత ఎక్కువ స్థాయిలో ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టామని బిఎల్ఏ ప్రతినిధి జియాన్ బలూచ్ స్పష్టం చేశారు. పేలుడు ధాటికి జాఫర్ ఎక్స్ప్రెస్ కు చెందిన ఒక భోగి పూర్తిగా ధ్వంసమై మంటలు చెలరేగగా చుట్టుపక్కల భవనాలు, వాహనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి.